ఎస్ ఏ జేమ్స్. ఐదోది ఏం చేస్తున్నావు? మానవ సేవ. ఐదోది ఏంటది? మానవ సేవ. మానవ సేవ అంటే ఏంటని అడుగుతుంటారు చాలామంది. నాయన నీవే కాదు, నీకు తెలిసిన జ్ఞానం, నువ్వు సంపాదించిన జ్ఞానం, సంపాదించిన అనుభవం ఇంకొక వ్యక్తికి ఉపయోగపడుతుందో ఒకసారి చెక్ చేయి. పేదవాడికి చేయూతనివ్వు, వెనుకబడ్డవాడిని ముందుకు నడిపించు, కింద పడ్డవాడిని పైకి లేపు, బలహీనుని బలవంతుని చేయి, ఖచ్చితంగా అజ్ఞానవంతుని జ్ఞానవంతుని చేయి, భయపడేవానికి ధైర్యం నింపిపోయి, ఓడిపోయిన వానికి గెలుపును అందించు, పేదవాడికి ధనమును అందించు, చదువు లేని వాడికి చదువును అందించు, అనారోగ్యవంతుడికి ఆరోగ్యం అందించు. నువ్వు ఉన్నావు భూమి మీద, ఇంకా మానవత్వం బతికే ఉంది, మంచితనం బతికే ఉంది, పౌరుడు బతికే ఉన్నాడు, ఇంకా ఈ దేశ సేవ చేసే బిడ్డలు బతికే ఉన్నారు అని చెప్పేసి నువ్వు ఖచ్చితంగా సాటి మనిషికి పరోపకారము చేసేటువంటి సేవ మానవ సేవ. నేను పరోపకారునిగా ఉంటాను, మానవ సేవ చేస్తాను, అందరి కన్నీళ్లు తుడుస్తాను, అందరి ముఖంలో నవ్వులు వెలిగించేలా చేస్తాను, నా అనుభవాన్ని, నా జ్ఞానాన్ని 10 మందికి పంచుతానని గట్టిగా సంకల్పం తీసుకోబెట్ట. నీ అనుభవాన్ని, జ్ఞానాన్ని 10 మందికి పంచాలి, నీ బలాన్ని 10 మందికి పంచాలి. గట్టిగా పరోపకారం చేస్తాను, గట్టిగా చప్పట్ల కొట్టి సంకల్పం తీసుకో. ఇప్పుడు చెప్పు, ఉమౌజయ జేమ్స్, ఉమౌజయ జేమ్స్, ఉమౌజయ జేమ్స్. ఇది 5వ సేవ.